మార్నింగ్ సార్. రేయ్, ఇక్కడేం పనిరా నీకు? నా కళ్ళకు కనిపించకుండా వెనక ఎక్కడ ఉండమని చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. ఇప్పుడు ఏం చేశాను సార్, నాకు బ్రష్ చేసుకునేప్పుడు కూడా అటు ఇటు తిరగడం అలవాటు. ఏదో క్యాజువల్గా వచ్చాను, దానికి అంత కోపడుతున్నారు. రేయ్, నువ్వు నా కళ్ళ ముందు కనిపించావు అంటే ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మాకిష్టం లేకుండా మా చెల్లి మెడలో తాళి కట్టావు, 10 మందిలో మా పరువు తీసావు. అది చాలదు అన్నట్టు ఇంకా ఇక్కడిక్కడే నా కళ్ళ ముందే తిరుగుతున్నావా? రేయ్, వెళ్ళరా ఇక్కడి నుంచే, వెళ్ళావు. సార్ నేను చెప్పేది వినండి సార్. మాట్లాడుకో, వెళ్ళ ఇక్కడి నుంచే. రే రాఘవ, ఆ అబ్బాయిని పట్టుకుని ఎందుకు అలా కోప్పడతావు? వాళ్ళ పాటికి వాళ్ళేదో ఉన్నారు కదా. ఉంటే వెనకాల ఉండమనక్క, నా కళ్ళ ముందు కాదు. నువ్వే చెప్పావుగా వెనకింట్లో తలదాచుకుంటారులే అని. రే, అక్కడ ఉండడానికి అసలేముందిరా? పైగా 4 గోడల మధ్య ఎంతసేపు అని ఉంటారు? ఉంటే ఉండమనం, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పు. అంతేకాని ఇలా కంటి ముందు కనిపించి కోపం తెప్పించొద్దని చెప్పు. అంతేకాని ఇలా నా కంటి ముందు కనిపిస్తుంటే వీడిని చూస్తుంటే నా గుండె రగిలిపోతుంది. చెప్పేది విను. రే మాధవ, చెప్పిన మాట విని కాస్త ఆగు. రే మాధవ్, ఏంట్రా మీరు? ఆ వెనకుండమంటే ఎంతసేపు అని ఉంటారు? ఏదో ఉండలేకొచ్చాడు, అది కూడా తప్పంటే ఎలా? అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారక్క? వాళ్ళిష్టానికి వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలి. వాళ్ళొచ్చి మన కళ్ళ ముందు 4 రోజులు తిరిగితే ఇంట్లోకి రానిస్తామనుకుంటున్నారా? అది మాత్రం ఎప్పటికీ జరగదు. మాధవ్, ఏంటి మాధవ్, ఎందుకు అరుస్తున్నావు తనని? చెల్లెల్ని పెళ్లి చేసుకున్నందుకు ఆ అబ్బాయిని గౌరవించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అదేమీ మీరు చెయ్యట్లేదు. కనీసం కంటి ముందు కూడా కనిపించకూడదు అంటే ఎలా? ఇంతకు ముందు కేవలం అతని సిద్ధార్థ్ మాత్రమే, ఇప్పుడు నీ చెల్లెలు భర్త. అని మీరనుకుంటే సరిపోతుందా? మేము అనుకోవాలి కదా. అసలు ఇదంతా కూడా నీ వల్లే భూమి. శౌర్యకి అరవింద్కి పెళ్లి జరుగుంటే ఆ ఇంటికని ఈ ఇంటికని గుళ్ళని గోపురాలని ఎక్కడెక్కడో తిరుగుతూ ఇల్లంతా సందడిగా సంతోషంగా ఉండేది. ఇప్పుడు చూడు, పెళ్లి ఇల్లులా లేదు, ఎవరో చనిపోయినట్టు ఇంట్లో ఇంతమంది ఉండి కూడా నిశ్శబ్దంగానే ఉంది. మనుషులున్న మాటలు కరువయ్యాయి. తలుచుకుంటే ఈ పెళ్లి జ్ఞాపకాలు అవమానాలే గుర్తుకొస్తున్నాయి. వాళ్ళు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. అది కూడా తప్పేనా బావగారు? తప్పే.